ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎలాగంటండి, దేవుడు నిన్ను అని ప్రేమించాలని ప్రతిష్టగా అంటే ఎలాగంటండి, జ్ఞాపకము నీ ఆజ్ఞానాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఎలా చేసుకోవాలండి? దేవుడు విజ్ఞాపన నీవు ప్రతిష్టలకే ఉంటావు చేసుకోవాలి. దేవుడు నీకు ఏ మేలు చేస్తాడో దాన్ని బట్టి మునుపటి అంటే జ్ఞాపకం చేసుకోవాలి. మునుపటి ఏ సంగతులు నీవు విజ్ఞాపం చేసుకున్నావో అదే ప్రకారంగా నీవు ప్రతిష్టలై ఉంటావు. కానీ మునుపటి కొని వారికి బట్టి చూసిన వారిని బట్టి మన ఏమి దేవుడు ఇచ్చాడు, ఏమి మేలు చేస్తాడు, అవి విజ్ఞాపన మన జ్ఞాపకంగా చేసుకోవాలి. మన జ్ఞాపకంగా చేసుకుంటే నువ్వు ప్రతిష్టలై ఉంటావు, అలాగే పరిశుద్ధులై ఉంటావు, వివేదులై ఉంటావు. ఈ 3వ వచనాలు చాలా ప్రాముఖ్యమైనది. అదే విషయంలో 4వ వచనానికి వెళ్దామండి. సామెతలు 8:33 ఉపదేశములు అంటే ఏ దేశములండి? ఏ దేశములైనా నువ్వు ఏ దేశములో ఉన్నా ఉపదేశములు నికారింపక దాని నవలంబించి జ్ఞానులై ఉన్నది. నువ్వు ఏ దేశములో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఇక్కడ నివసించిన జ్ఞాపకం చేసుకో. సహోదరులారా, జ్ఞానం ముందా నీకు సంపాదించాడు. జ్ఞానం నిన్ను ప్రేమించాడు. దేవుడి జ్ఞానముతో 10 మంది లోకానికి జ్ఞానము లేని నిశాయిస్థితులు ఉంటే నీకు జ్ఞానములై ఉండాలని దేవుడు నిన్ను ప్రేమించి 10 మంది సహవాసముతో కనికరించారు. మరి జ్ఞానములై అంటే సహోదరుల బట్టి అయినా, సహవాసం బట్టి అయినా, జ్ఞానులైన బట్టైనా, అధికారుల బట్టి అయినా, అనుకూలమైన బట్టి అయినా మనం జ్ఞానమును 10 మంది సహకారం ఎలా చేస్తున్నామో దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. ఇంత లోక జ్ఞానము మనకి ఇచ్చాడు కాదా? అదే లోక జ్ఞానములోను మనం ఎలా అనుభవం ఉండాలి అని మనం ఉండాలి. అదే అన్నాడు, జ్ఞానమును నివాసమును కట్టుకొను. ఎలాగండి? జ్ఞానం ఉంటేనే నువ్వు నివాసం ఉంది, నీకు స్థలం ఇచ్చాడు. ఆ జ్ఞానములోనే నువ్వు సంపాదించుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా జ్ఞానముతో నువ్వు సహకారం ఇస్తావు. అదే విషయం అలాంటి సామెతలను 14:16 ఉందండి. జ్ఞానము గలవాడు తన నడతలను బాగుగా కనిపెట్టెను, బుద్ధిహీనులకు విర్రవీకి నిగ్రహముగా తిరుగును. బుద్ధి గలవాడు ఏం చేస్తాడండి? అది నిగ్రహంగా గిరగా తిరుగుతాడు, బుద్ధి లేని వాడు. కానీ జ్ఞానములో ఏం చేస్తాడండి? 10 మంది సహవాసంతో జ్ఞానము సంపాదించుకోవాలి. ఈ జ్ఞానం చాలా విలువైంది. దేవుడు నీకు జ్ఞానముతోనూ సంపాదించాడు. ఫస్ట్ నీకు జ్ఞానము లేదు. జ్ఞానములు లేకనే సహవాసము కలిగించడానికి 10 మంది సహవాసముతో ఒక దైవజనుడు ద్వారా అభిషేకించి పొందొచ్చు. అభిషేకించి నీకు కిరీటం ఇవ్వచ్చు. ఆ కిరీటం ఉందండి. సహోదరులారా, నీ భార్యని ప్రేమించండి అని ఉంది కదా, వివేదికలై ఉండండి. నీకు శిరస్సుకిచ్చాడు దేవుడు. శిరస్సుకి ఇచ్చాడు జ్ఞానమైన భార్యన, జ్ఞానవరాలైన భార్య అయినా, జ్ఞానవంతుడైన భర్త అయినా మనం ఎలాగ ప్రేమించాలి? ఇంటికి నివాసంలో ఎలాగ అంగీకరిస్తున్నామో అదే అంగీకరించడంలో 10 మంది సహవాసంతో జ్ఞానులై ఉండాలి. భార్య కానీ భర్త కానీ వివేదికలై ఉంటే జ్ఞానం సంపాదించుకుంటావు. జ్ఞానం సంపాదించుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా మన హృదయములను ప్రభు సంపాదించుకుంటావు. నువ్వు ప్రభు సంపాదించుకుంటే అందరితోనూ సహవాసముతో ప్రేమతో నింపుతావు. నీ ప్రేమ ఉంటేనే దేవుడు విజ్ఞాపంతో ప్రార్థిస్తావు. ఉదయం కారణలేకి సంఘ కోసమైనా, అధికారుల కోసమైనా, ఆ సేవకుల కోసమైనా, అందరికీ ఆరోగ్యం కోసమైనా జ్ఞానంతో సంపాదించుని ఈరోజు నువ్వు దేవుని భయభక్తి కలగాలి. భయభక్తి కలిగి ఉంటే అప్పుడు నువ్వు ఏ కీడు తొలగదు. భయం ఉంటేనే కీడు తొలగదు. భయం ఏం చేస్తారు? ఎర్రిక్కిపోయి వాళ్ళు ఎలా తిరుగుతారంటే ఎలా మంటే వాళ్ళు తిరుగుతారు. ప్రియమైన బిడ్డారా, మన హృదయంలోనే జ్ఞానంతో హృదయంతో సంపాదించుకుంటే అన్ని విధాలు బట్టి మనం సంపాదించుకుంటాం. ప్రియమైన బిడ్డారా, సోదరులారా, మన హృదయంలో ఉంది ప్రేమ. ఈ ప్రేమ తప్ప జ్ఞానం, మరి అలాగే పరిశుద్ధులుగా ఉండటం, అలాగే వివేదులై ఉండటం,
ప్రతిష్ఠులై ఉండటం, ఇలాగ సంపాదించుకుంటే అన్ని విధాలను బట్టి దేవునితో నువ్వు ప్రేమ సంపాదించుకోవాలి. ఈ ప్రేమ ఉంటేనే నీవు అన్నింటిలోనూ నీ పరిశుద్ధ హృదయము దేవుణ్ణి సంపాదించుకుంటావు. ఈ విషయం, ఈ సత్యాన్ని నువ్వు వెరిగినట్లుగా నువ్వు సహకరించి ప్రేమపూర్వకంగా దేవుని యందు పరిశుద్ధులై నాకు ఇచ్చాడు అని నువ్వు సహకరించి నడుచుకుంటే ఆయన నువ్వు సహవాసముతో సత్సంబంధం ఉండాలి. మోషే ఎలాగ ప్రార్థించాడు, అలాగే యోహాను కూడా ఎలాగ అభిషేకించాడు, పేతురు ఎలాగ ప్రార్థించాడు, యాకోబు ఎలాగ ప్రార్థించాడు, అలాగే మరి యోహాను కూడా అన్ని విధాలు పెట్టి మరి ఎలా చెప్పుకొచ్చాడో ఈ బైబిల్ బట్టి మనం కూడా అలాగా సంపాదించుకోవాలి. మనం ఏం సంపాదించుకోవాలి? పరిశుద్ధులుగా ఉంటే నువ్వు సర్వలోకానికి పాపములను సర్వలోకానికి పరిశుద్ధులై ఆకాశములున్న పరలోకానికి నువ్వు దేవుడు అనుకరిస్తే నీకు స్థానం పొందుకుంటావు. ఈ లోక సారములను ఈ భూలోకులన్నిటి అన్ని నమ్మద్దండి. ఈ భూలోకములో మనిషికి ఏదో ఒక మార్పు రాకుండా చేసేయాలి, తొక్కేయాలి, మనిషి తొక్కేయాలి, ఇది వెదనకూడదు అని చాలా మంది కూడా మనసు పెంచుకున్నారు. చాలా మంది అలా పెంచుకోకండి. దేవుడి బిడ్డ నిన్ను ప్రేమించాడు, నిన్ను పరిశుద్ధిగా పెంచాడు, అందరితో సమాధానంతో సహకారముతో నిన్ను ప్రేమించమని ఒక సంఘ కాపురి కానీ ఒక సంఘ అధ్యక్షురాలు కానీ నిన్ను నిలబెట్టి నిన్ను సహకరించి ప్రేమతో నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి. అప్పుడే పరిశుద్ధులుగా ఉంటే నీ లోకములను యోహాను ఎలాగ నిలబడ్డాడు, పేతురు ఎలా ప్రేమించాడు, నిన్ను అందరూ కూడా ప్రేమించాలని ఈ లోకానికి వచ్చాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే అందరితో సమాధానంతో ప్రేమిస్తావు. ఈ సత్యాన్ని నువ్వు మెరుగినట్లుగా జ్ఞాపకార్థం చేసుకోవాలని సహోదర మీరందరికీ విజ్ఞాపనతో నేను మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. ప్రార్థనకు వెళ్తామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. కృపగల దేవా, స్తోత్రాలు తండ్రి. మా సహోదరుల ప్రభా ప్రేమించండి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా నివసించిన ప్రభా వాళ్ళందరూ పరిశుద్ధులై ఏ విధులై నాయన ప్రతిష్ఠించుకెళ్ళి ప్రభా నన్ను జ్ఞానముతో సంపాదించుకులై ఉండండి ప్రభా. వాళ్ళందరినీ పరిశుద్ధించుకోండి ప్రభా. అభిషేకి పొందమని ఈ సాక్షిగా ఉన్నట్లుగా సహాయం అందించండి. క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ కర్ణంలో ప్రార్థనీకి సమర్పించి అప్పగించుకున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రజలండి, దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన కాక ఆమేన్.